Hello friends, this is Balu. You are watching Balu Tech Tips YouTube channel. Friends, మనకు ఒకటి కంటే ఎక్కువ ATM కార్డ్స్ అనేవి ఉన్నప్పుడు వాటన్నింటికి యాన్యువల్ చార్జెస్ అనేవి పడతాయి. అలాంటి సందర్భంలో మనం కొన్ని కార్డ్స్ అనేవి పర్మనెంట్ గా క్లోజ్ చేయాలనుకుంటాం, లేదా మన కార్డ్ అనేది ఎక్కడైనా పోవచ్చు, లేదంటే మిస్ అవ్వచ్చు. అలాంటప్పుడు కూడా కార్డ్ అనేది పర్మనెంట్ గా బ్లాక్ చేయాలనుకుంటాం. మరి ఎలా బ్లాక్ చేయాలి చూడండి. దానికోసం ఫ్రెండ్స్, మీరు మీ మొబైల్లో యోనో ఎస్బీఐలో యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయితే హోమ్ పేజ్లో కార్డ్స్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నెక్స్ట్ ఆప్షన్స్ వస్తాయి, అందులో డెబిట్ కార్డ్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ యాక్టివ్లో ఉన్న కార్డ్స్ అన్నీ చూపిస్తాయి. ఇప్పుడు మీరు ఏ కార్డ్ని క్లోజ్ చేయాలనుకుంటున్నారో ఆ కార్డు మీద క్లిక్ చేసి బ్లాక్ కార్డ్ అని కిందన ఆప్షన్ ఉంటుంది, దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ అనేవి వస్తాయి, అందులో టెంపరీ బ్లాక్, పర్మనెంట్ బ్లాక్. పర్మనెంట్ బ్లాక్ మీద క్లిక్ చేస్తే మీకు కన్ఫర్మేషన్ అడుగుతుంది, మీరు ఎస్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఓటీపీ బాక్స్లో ఎంటర్ చేసి కిందన సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ కార్డ్ అనేది పర్మనెంట్గా బ్లాక్ అయిపోతుంది. ఈ విధంగా మనకు అవసరం లేని కార్డ్స్ని కానీ పోయిన కార్డ్స్ని కానీ పర్మనెంట్గా బ్లాక్ చేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.